హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ క్రియేటివిటీస్. ఈరోజు నేను మీకోసం పల్లెల్లో ఒకరోజు అనే వీడియోని తీసుకొచ్చినానండి. ఎప్పుడు మనం సిటీలో టౌన్లలో రణగుణ ధోరణుల మధ్య ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడిన వాళ్ళము ఒకసారి పల్లెలోకి వెళ్తే ఆ పచ్చదనాన్ని, అమాయకత్వాన్ని, స్వచ్ఛమైన గాలిని మనం పీల్చుకోవడం వల్ల మనకు ఒకరోజు పల్లెలో గడపడం వలన మనకి ఎన్నో విషయాలు మనం తెలుసుకోగలుగుతాము. అందుకే ఈ వీడియోని తీశాను నేను. ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చి కరివేపాకు తోట అండి. మేము అలా వెళ్తూ ఉన్నప్పుడు మాకు కనిపించిందనమాట. చూడగానే చాలా మంచిగా అనిపించింది. తర్వాత మంచి స్మెల్ కూడా వస్తుందండి. చాలా దూరం వచ్చింది ఈ కరివేపాకు వాసన. అది కూడా గ్రిల్లుగడ్డి మొత్తం పడాలి. కల్లాడదండి, వీడియో తీస్తే అల్లాడొద్దండి. అంటే ఎట్లంటే తీపించుకున్నట్లు ఉంటుంది చిత్రం కాబట్టి. ఇదైతే తోటలోని ఒక తోటలోకి వెళ్ళామండి. అక్కడ వచ్చేసి కొబ్బరి చెట్టు, దాని నిండా కాయలు అన్నీ చాలా బాగున్నాయి. నేచర్ని ఆస్వాదించడం అనేది ఇలాగే ఉంటుందనిపించింది నాకు. ఇంకా ఇక్కడ చాలా మొక్కలు అయితే ఉన్నాయి. చూడండి, వేప చెట్టు ఉంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఉసిరి చెట్టు కూడా ఉంది. చాలా ఇది బాదాం చెట్టు అన్నమాట. బాదాం కాయలు చాలా కాసాయి. ఇక్కడ ఈ పొలాల మధ్య ఇలా ఈ పల్లెటూరి అమ్మాయి చూడండి ఎంత హాయిగా హ్యాపీగా తన తోటలో ఉయ్యాల ఊగుతూ ఎంతో ఆనందంగా ఉంది. వీడియో నాకు తెలిసే మనమంతా వీడియో ఇలాంటి ఎంజాయ్మెంట్ అయితే చాలా మిస్ అవుతున్నామని అనిపించింది నాకు. ఎందుకనంటే ఎంతసేపు మనకి మన ఉద్యోగాలు, తర్వాత బరువు బాధ్యతలు వాటిలో తలమునకలైపోయి టెన్షన్ల మధ్య జీవనాన్ని సాగిస్తూ ఉంటాము. ఇలా ఒక్కసారిగా ఒక వారానికి ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ ఇలాంటి ఆహ్లాదకరమైన తోటలు కానీ మనకు దగ్గరలో ఉన్న పల్లెటూర్లలో మనం వెళ్ళి ఎంజాయ్ చేస్తే మన టెన్షన్లు తగ్గి మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం అండి. ఇదైతే చీనా తోట. ఇంకా కాయలు చిన్నగా ఉన్నాయన్నమాట. ఇది ఇంకా గట్టిగా ఉంది. ఇదంతా ఆ అమ్మాయి వాళ్ళ తోటేనండి. తనే దగ్గరుండి పాపం అన్నీ నాకు చూపించి షూట్ చేయండి అని చెప్పి చూపిస్తోంది. అన్నీ చిన్న చిన్న కాయలు ఉన్నాయి అని చెప్పింది. తోటలో అయితే చాలానే చిన్న చెట్లు ఉన్నాయి. చాలా బాగుంది. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉండింది, బాగుంది అన్నమాట.
4 ఉన్నాయి ఒకటే కాదు 2 అంటే 4 ఉన్నాయి. ఇది 3 ఉన్నాయి. ఇంకా కాళ్ళ ఒకటేసారి అయ్యో కొమ్మ నట్టుకోవాలి. పట్టుకో. పట్టుకున్నాము కొమ్మ పట్టుకో. అంత పైది ఆడబట్టుకుంటావు. వద్దులే. ఆ చెట్టుకు ఒక్కసారి కొట్టి చాలండి. చెట్టు తీసుకుంటా నేను. తుమ్మిపూల చెట్టు తీసుకుంటా. కుక్కల వీడియో చెప్పినాడు కదా సామి, చెప్పినాడు కదా సామి. డాడీ కాదు అనిండే సామే. అందరూ ఉంటారు కదా, పిల్లలు ఉంటారు. నీ బిడ్డ ఉంటుంది కదా కాలేజీలో. అదే ఇంక అందరూ వీనికి వీళ్ళు వీళ్ళు అందరూ వస్తారు. ఇది వరి పైరండి. కోసేకొచ్చింది. ఆ తోటలోనే కొంత దూరంలో వేసుకున్నారు వాళ్ళు. మొత్తం అంతా వడ్లు వచ్చేసినాయి. ఇంకా కోసే టైం అన్నమాట. చాలా బాగుంది. బాగున్నాయి ఇవన్నీ. చూశారు కదండి వీడియో నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు తీయడానికి నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్.